ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను భూకంపం సంభవించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్భాటంగా ప్రకటించిన మెగా డిఎస్సి చుట్టూ ఇప్పుడు పెను వివాదం ముసురుకుంది. నిరుద్యోగుల కలల నోటిఫికేషన్ కాస్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక అతిపెద్ద మెగా స్కామ్ గా మారిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను, రాజకీయ వర్గాలను షేక్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆడియో లీక్ వ్యవహారం ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి ఒక బ్రహ్మాస్త్రంలా దొరికింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లీకేజ్ వ్యవహారాన్ని మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను ఆధారాలతో సహా బయటపెడుతూ ప్రభుత్వంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో, మెరిట్ అభ్యర్థుల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఎలా ఆడుకుందో చెప్తూ జగన్ కి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆ ఆడియోలో ఏముంది? మెగా డిఎస్సి వెనుక జరిగిన ఆ మాయాజాలమేంటి? నిరుద్యోగులకు జరిగిన అన్యాయం ఎలాంటిది? ఈ వీడియోలో పూర్తి వివరాలు లోతుగా తెలుసుకుందాం. రాజకీయాల్లో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టడానికి దొరికే బలమైన సాక్ష్యాధారాన్ని బ్రహ్మాస్త్రం అంటారు. ఇప్పుడు జగన్ చేతికి అలాంటి అస్త్రమే దొరికింది. గత 5 ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన నిరుద్యోగ అభ్యర్థుల ఎమోషన్ తో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల జగన్ దీనిని ప్రభుత్వంపై అత్యంత వ్యూహాత్మకంగా ప్రయోగిస్తున్నారు. జగన్ లేవనెత్తిన మొదటి పాయింట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వ్యవస్థాగత మార్పులు. సాధారణంగా డిఎస్సి లాంటి భారీ పరీక్షలు నిర్వహించేటప్పుడు పారదర్శకత కోసం ప్రశ్నాపత్రాల తయారీని ఒక విభాగానికి, పరీక్షల నిర్వహణ బాధ్యతలను మరో విభాగానికి డిఎస్సి కన్వీనర్ అప్పగిస్తారు. కానీ ఈ మెగా డిఎస్సిలో రూల్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి ఆ 2 కీలక బాధ్యతలను ఒకే ఒక్క వ్యక్తికి, అంటే కట్ డైరెక్టర్ కు మాత్రమే అప్పగించారని జగన్ ఆరోపించారు. ఒకే విభాగం చేతిలో పేపర్ తయారీ, పేపర్ నిర్వహణ ఉంటే అక్కడ గోప్యత ఎలా సాధ్యమవుతుంది? లీకేజీలకు ఆస్కారం ఉండదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవస్థాగత మార్పే అవినీతికి తొలి అడుగు అని ప్రతిపక్షం బలంగా నమ్ముతోంది. ఈ మెగా డిఎస్సి స్కామ్ లో అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఎవరైతే ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని కంప్యూటర్లలో అప్లోడ్ చేసే ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నారో అదే విభాగానికి చెందిన ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టీడీఎస్సీ పరీక్షలో రాష్ట్ర స్థాయిలోనే టాప్ ర్యాంక్ రావడం. అవును, మీరు విన్నది నిజమే. పేపర్లు టైప్ చేసి సాఫ్ట్వేర్ పర్యవేక్షించిన వ్యక్తికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రభుత్వం తీవ్ర రక్షణలో పడిపోయింది. ఆ అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? దొంగతనంగా ఆ ఉద్యోగి డేటాను మెరిట్ లిస్ట్ నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. అతనికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాకుండా కాల్ లెటర్లు ఆపేశారు. ఇక్కడే జగన్ నిలదీస్తున్నారు. ఒకవేళ ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేయకపోతే మెరిట్ లిస్ట్ నుంచి పేరు ఎందుకు తీసేశారు? ఒకవేళ అతను తప్పు చేశాడని భావిస్తే అతనిపై క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదు? అతని వెనుక ఉన్న పెద్ద తలకాయలెవరు? లీకేజ్ సూత్రధారులు ఎవరో బయట పెడతారనే భయంతోనే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టాలని చూస్తోందా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వివాదంలో నెయ్యి పోసినట్లుగా మారింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి సంబంధించిన ఆడియో లీక్ వ్యవహారం. ఈ ఆడియో కలకలం ఏపీ రాజకీయాల్లో తుఫాను సృష్టించింది. ఈ మెగా డిఎస్సి ప్రక్రియ వెనుక, అభ్యర్థుల ఎంపిక వెనుక, అధికారుల బదిలీలు మరియు నియామకాల వెనుక పెద్ద ఎత్తున తెర వెనుక సూత్రధారులు ఉన్నారని ఈ ఆడియో సంభాషణలు స్పష్టం చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందా? మెరిట్ జాబితాలో మార్పులు చేర్పులు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి అనే విషయాలపై ఈ ఆడియో క్లిప్పింగ్లు బలాన్ని చేకూరుస్తున్నాయి. కష్టపడి చదివిన పేద మధ్యతరగతి నిరుద్యోగుల ఉద్యోగాలను అర్హత లేని వారికి, లీకేజీల ద్వారా లాభం పొందిన వారికి కట్టబెట్టేలా ఈ ఆడియోలోని అంశాలున్నాయంటూ ప్రతిపక్షం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఈ ఆడియో లీక్ అనేది నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, అభద్రతా భావాన్ని నింపింది. ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే తమ జీవితాలతో ఇలా చదరంగమాడుతారా అని యువత ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఈ కుంభకోణం వల్ల నిజంగా నష్టపోయిందెవరు? ఏళ్ల తరబడి రూముల్లో ఉంటూ తిండి తిప్పలు మానేసి కోచింగుల కోసం లక్షల రూపాయలు అప్పులు చేసి రాత్రింబగళ్లు చదివిన మెరిటోరియస్ అభ్యర్థులు. వారి గుండె కోత వర్ణనాతీతం.
గతంలో డిఎస్సి ఫలితాలు వస్తే ఎంతో పారదర్శకంగా ఉండేది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల నోటీసు బోర్డులపై మెరిట్ లిస్టులు, కేటగిరీల వారీగా రోస్టర్ జాబితాలను ప్రదర్శించేవారు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందో అందరికీ తెలిసేది. కానీ ఈసారి ఈ కూటమి ప్రభుత్వం ఆ పాత పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. కేవలం ఆన్లైన్ డిస్ప్లే, అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపడానికి పరిమితం చేశారు. దీనివల్ల ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో పక్క వారికి తెలిసే అవకాశం లేకుండా చేశారు. ఈ రహస్య విధానం వెనుక ఉన్న మతలబేంటి? 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసిన తర్వాత చివరి నిమిషంలో సెలక్షన్ లిస్ట్ నుండి అర్హులైన వారి పేర్లను మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. వారి స్థానంలో మ్యానిపులేషన్ ద్వారా వేరే పేర్లను చేర్చారని అభ్యర్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఇక్కడితో ఆగిపోలేదు. స్పోర్ట్స్ కోటా, డిజబిలిటీస్ కోటా నియామకాల్లో కూడా భారీ అక్రమాలు జరిగాయని జగన్ ఆధారాలతో సహా దుయ్యబట్టారు. రూల్స్ ప్రకారం స్పోర్ట్స్ కోటా కింద ఉన్న పోస్టులకు కూడా అభ్యర్థులు కనీస అర్హత మార్కులతో పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా కొంతమంది అభ్యర్థులు అసలు డిఎస్సి పరీక్ష రాయకుండా, కనీసం ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టకుండానే నియామక పత్రాలు అందుకున్నారనే అత్యంత ఘోరమైన విమర్శలు తెరపైకొచ్చాయి. పరీక్ష రాసిన ప్రతి ఒక్క అభ్యర్థిని అవమానించటమే, మెరిట్ ఉన్న విద్యార్థులను తొక్కిపెట్టి వెనకదారిలో వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరిచారనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా, విద్యాశాఖలోని ఉన్నతాధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున మ్యానిపులేషన్ జరగడం సాధ్యమేనా? అందుకే ఈ వ్యవహారాన్ని జగన్ మెగా డిఎస్సి కాదు, ఇది మెగా స్కామ్ అని అభివర్ణించారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పష్టత రావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేని స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ, సిఐడి కానీ ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేవని, ఎందుకంటే ఇందులో అధికార పార్టీకి చెందిన పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎలా తిప్పికొడుతుంది? లోకేష్ ఆడియో లీక్ పై ప్రభుత్వం ఇచ్చే వివరణ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న డిఎస్సి పరీక్షలపై ఇలాంటి నీలి నీడలు కమ్ముకోవడం అత్యంత విచారకరం. నిజంగానే అక్రమాలు జరిగితే అర్హులకు న్యాయం జరుగుతుందా, లేదా ఈ వివాదం రాజకీయ బురద జల్లే కార్యక్రమంగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.